వెల్కమ్ టు బిఆర్ కిండమ్. దిస్ ఇస్ ప్రియా వర్మ. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ వ్యవహారంలో తాజాగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయగా ఇప్పుడు అందరి దృష్టి 2 పేర్లపై కేంద్రీకృతమైంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి. కడియం శ్రీహరి తాను కాంగ్రెస్ లో చేరలేదని, సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశానని చెబుతున్నారు. కానీ దానం నాగేందర్ పరిస్థితి మాత్రం భిన్నంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిన దానం ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవిపై అనర్హత పిటిషన్పై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో ఉప ఎన్నికపై దానం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలుస్తానని, రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు ధైర్యం ఇచ్చేది కార్యకర్తలేనని దానం స్పష్టంగా చెప్పారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి కార్యకర్తల అండతోనే గుర్తు చేశారు దానం నాగేందర్. తన రాజకీయ బలం ప్రజలేనన్న సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చారు. రాజీనామా, ఉప ఎన్నిక అన్న మాటలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు కాదని, తాను సిద్ధంగానే ఉన్నానన్న ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతలు సీఎం పదవికి గౌరవం ఇవ్వటం మరిచారని విమర్శిస్తూ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు. ఇక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా దానం నాగేందర్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని, సీఎం పదవికి గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. రాజకీయాలు చేయాలంటే అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. అలాగే మంత్రుల అవినీతిపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కూడా దానం తప్పుపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వద్దే దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, ఆధారాలుంటే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని మరోసారి తేల్చి చెప్పారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని ప్రకటిస్తూ, తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీదే విజయం అన్నది తన స్పెషాలిటీ అంటూ వ్యాఖ్యానించారు. మొత్తం మీద దానం నాగేందర్ వ్యాఖ్యలు కేవలం ఉప ఎన్నికల గురించే కాదు, తెలంగాణ రాజకీయాల్లో రాబోయే పరిణామాలకు ముందస్తు సంకేతాలా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం, అలాగే చర్చిస్తాం కూడా. ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు సముద్రాల శ్రీకాంత్, బీఆర్ఎస్ నేత. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్కారం. శ్రీకాంత్ గారు, దానం నాగేందర్ బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారని చెప్పడాన్ని ఎలా చూడాలి అసలు? ఎందుకంటే ఇది అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నారు మీరు? ముందుగా నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు మనము ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి మనం గమనిస్తే ప్రతిదీ అబద్ధాలు, అవాస్తవాలు, రౌడీయిజాలు, దౌర్జన్యాలు, ఇదే రాజ్యం వెళ్తున్నట్టుగా మనకు క్లారిటీగా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది, కనిపిస్తుంది. మనకి చట్టాలు, రాజ్యాంగం, కొన్ని హక్కులు, స్పీకర్ గారికి ఉన్న హక్కులు, ఇలా కొన్ని ఉంటాయి. కానీ వాటన్నిటినీ అసలు గౌరవించకుండగా, అసలు ప్రజాస్వామ్యాన్ని అసలు ఏమాత్రం లెక్క చేయకుండగా, ప్రభుత్వం ఉంది కదా, మన రాజ్యం ఉంది కదా, 5 సంవత్సరాలు ఇంకా ఎవరు ఏం చేయలేరు కదా అనే ధీమాతో ఎలాంటి దిగజారడానికైనా సిద్ధమైందని చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ 2 సంవత్సరాలలో వీళ్ళు చేసింది ఏందమ్మా అంటే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. శూన్యం, ప్రతి విషయంలో శూన్యం. అంత స్పష్టంగా మేము పార్టీ మారినాము, కండువాలు వేసుకున్నారు, అంత క్లియర్ గా కనిపిస్తుంది. అంత క్లారిటీగా కనబడుతున్నాక కూడా వాళ్ళు పార్టీ మారలేదు అనడం అని, వాళ్ళు ఇచ్చిన వివరణ, వాళ్ళు ఇచ్చిన ఏదైతే క్లారిటీ ఉందో అది చాలా చాలా అబద్ధాలు, అవాస్తవాలు. ప్రజలకి ఏం తెలియదు అనుకుంటారా, లేకపోతే ఏం చెప్పినా ప్రజలు వింటారా అనుకుంటారా, మరి అది అర్థం అవ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ స్పష్టంగా విషయంలో ఒక క్లారిటీ వచ్చింది ప్రజలకి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనేది అన్ని విషయాల్లో, ఒక్క విషయం అని కాదండి. అభివృద్ధి చూసుకోండి, ప్రతి విషయంలో చూసుకోండి, మీరు ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పొంతన లేదు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసే ఒకటి. వాళ్ళు చెప్పింది ఏవి చెయ్యరు, అసలు సంబంధం లేనివన్నీ చేయడం, ప్రజలని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకోవడం, ఎంతసేపు చిన్న వాళ్ళని కొట్టడం, పెద్ద వాళ్ళని కాపాడడం, ఇలాంటివే తప్ప ఇంకా ఏది కూడా ఈ 2 సంవత్సరాలలో మనకి కనబడటం లేదు.
ప్రతి విషయంలో శూన్యం అయిపోయిందమ్మా, శూన్యం అయిపోయింది. ప్రజలందరూ బాధపడుతున్నారు. అసలు వీళ్ళు ఇచ్చిన మాటలేంది, వీళ్ళు చేస్తున్న పనులేంది, మనం ఎవరిని పోగొట్టుకున్నాము, ఎవరిని తెచ్చుకున్నాము, ఇక్కడ ఏం జరుగుతుందని చాలా చాలా బాధలో ఉన్నారమ్మా. ఎస్ శ్రీకాంత్ గారు, అలాగే మనతో పాటు చర్చలో మాట్లాడటానికి మాధవి గారు ఉన్నారు. ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ ఇంకొక విషయం. స్పీకర్ గారు అనేది ఒక పెద్ద దిక్కుగా సభను నడిపించాలి, అందరికీ సమాన హక్కులు ఇవ్వాలి, సమానంగా అందరికీ అవకాశాలు ఇవ్వాలి, అందరినీ చూసుకోవాలి, అందరినీ నడిపించాలి. అన్ని పార్టీల రాజకీయ నాయకులని అన్ని పార్టీలని నడిపించాలి. కానీ అలాంటిది కేవలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అన్నట్టుగా పాపం ఆయనకి తెలుస్తుందో లేదో మాకు తెలియదు, కానీ చరిత్రలో ఎప్పటికీ ఈ మచ్చ ఆయనకు ఉండిపోతుందమ్మా. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేస్తున్న ఏదైతే జవాబులు ఉన్నాయో అది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. స్పీకర్ అనేవాళ్ళు ఏ పార్టీకి మద్దతు పలకద్దు. జరగాల్సింది ఒకటే, న్యాయం జరగాలి, ప్రజలకి అభివృద్ధి జరగాలి. ప్రభుత్వాలు ఏవైతే మాట ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో అవి నిలబెట్టుకుంటున్నారా లేదా, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది చూడాలి. స్పీకర్ గారికి కొన్ని హక్కులు ఉంటాయి, కానీ ఆ హక్కులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి దాసోహం అయిపోయిందని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీకాంత్ గారు, అలాగే మనతో పాటు చర్చలో పాల్గొనడానికి మాధవి గారు ఉన్నారండి. మాధవి గారు నల్గొండ మహిళా ప్రెసిడెంట్. నమస్కారం మాధవి గారు. మాధవి గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉప ఎన్నిక వచ్చినా మళ్లీ గెలుస్తానని, రాజీనామా చేసి మరీ పోటీ చేయడానికి కార్యకర్తల అండతో ధైర్యంగా ఉన్నానని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు ముందస్తు సంకేతమా లేక వ్యక్తిగత ధీమా అనుకోవచ్చా? మీరేమంటారు? ముందుగా నాతో పాటు పార్టిసిపేట్ అవుతున్నటువంటి మా వక్తలందరికీ మరియు బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడే విన్నాను, బ్రదర్ చెప్పిండ్రు. నేను ఒకటే మాట అడగదలుచుకున్నానండి. ఇప్పుడు దానం నాగేందర్ గారు ప్రజల మనిషి, ఈ పార్టీ అని కాదు, పార్టీ ఆయనకు సొంతంగా చాలా బలం ఉంది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం నుంచి ఉన్నప్పుడు అంటే ఏ పార్టీ మద్దతు లేకుండా ఆయన ఎమ్మెల్యే అయిపోయారంటారా? అట్లానే ఏం అంటలే, కానీ ప్రజల మద్దతు ఉన్న లీడర్లు కొంతమంది ఉంటారు, ప్రజాప్రతినిధులు కొంతమంది ఉంటారు, పార్టీ వల్ల కొంత హెల్ప్ తీసుకొని గెలిచేటువంటి లీడర్లు కొంతమంది ఉంటారు. సో ఇక్కడ లేబర్ లీడర్ అంటే జనం లీడర్ కాబట్టి ఆయన అంత హోప్ఫుల్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే పార్టీ మారినరు, స్పీకర్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒకటే నేను అడగదలుచుకున్న సూటిగా బీఆర్ఎస్ వాళ్ళని కావచ్చు, ఎవరినైనా కూడా, మీరు చేస్తే తప్పు కాదు, కాంగ్రెస్ చేస్తే మాత్రం తప్పు. ఇప్పుడు ఆ రోజు కనీసం ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న దురుద్దేశంతో తెలుగుదేశం నుంచి తీసుకున్నారు కొంతమందిని, కాంగ్రెస్ నుంచి తీసుకున్నారు కొంతమందిని, వాళ్ళకు మంత్రి పదవులు కూడా కట్టబెట్టిండ్రు. వాళ్ళు చేస్తే ఎలాంటి తప్పు అనిపించట్లేదు. ఈ రోజు కొత్త కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలతోటి ఇందులో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో మేమేం సభ్యత్వం తీసుకోలేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో విలీనమైనమని నేను చెప్పలేదు, కానీ వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాము, కాంగ్రెస్ పార్టీ చేసి మా అభివృద్ధి కోసం మేము వాళ్ళతో జాయిన్ అయ్యామని చెప్పారు. అంతదానికే వీళ్ళు ఇప్పుడు స్పీకర్ ఏదో తప్పు చేసినట్టు రాజ్యాంగబద్ధమైన ఒక వ్యక్తిని ఇట్లా విమర్శించడం అనేది కూడా తప్పు, నేనైతే తప్పుగా భావిస్తున్నాను. ఇంకొకటి, నేను మేజర్గా ఈ టాపిక్ అవునో కాదో కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మేడం. ఇప్పుడు కేసీఆర్ గారు రాకముందు, అంటే అంతకుముందు ఉన్నారు రాజకీయాల్లో 14 కన్నా ముందు కూడా, కానీ ఈ రాజకీయాల్లో బూతులు మాట్లాడడం అనేది కేవలం కేసీఆర్ నుంచి స్టార్ట్ అయినటువంటిది కల్చరే తప్ప, అంతకుముందు తెలుగుదేశం కానీ, సిపిఎం, సిపిఐ, బీజేపీ అన్ని పార్టీలు ఉన్నాయి. ఇది ఎస్టాబ్లిష్ అవ్వక ముందు కూడా, బీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ అవ్వక ముందు కూడా చాలా పార్టీలు ఉన్నాయి. చాలా అధికారం సంవత్సరాలు, 50 సంవత్సరాలకు పైగా మనం పరిపాలిస్తూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ పార్టీలే అసలు ప్రతిపక్షమే ఉండొద్దు అనే ఉద్దేశం ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అట్లా ఉన్నట్టయితే ఇట్లాంటి చిన్న చితక పార్టీలని పుట్టేవి కాదు. ఈ రోజు ప్రతిపక్షం హోదానే కాంగ్రెస్ ఇయ్యొద్దు అని విలీనం చేసుకునే పరిస్థితి రాకపోతుండే. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా, ఈ రోజు బీజేపీ అవలంబిస్తున్న విధానాలు కానీ, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి పని కానీ ఏ రోజు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. అందుకనే ప్రాంతీయ పార్టీలు ఇన్ని పుట్టుకొచ్చినాయి అంటే కేవలం దాని వల్లనే, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు వీళ్ళు చేస్తేనేమో తప్పు కాదు, వేరే పార్టీ వాళ్ళు చేస్తే తప్పు అనే ఉద్దేశం కరెక్ట్ కాదని నేను అంటున్నాను. దానం నాగేందర్ గారు చేసినటువంటి ఏదైతే వ్యాఖ్య ఉందో అది
ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు అన్ని ఎలక్షన్లలో రిజల్ట్ చూస్తున్నాం మనము. 2 years నుంచి ఏమీ చేయలేదు అని చెప్తున్నారు. అదొక వల్లెవేస్తున్నారు ఆ మాట. కానీ 2 years నుంచి మేమేం చేసినామో అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి, ప్రతి పేద గడపకి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్ని కార్యక్రమాలు వెళ్ళినాయి. ఈరోజు సన్న బియ్యం ప్రోగ్రామ్ కావచ్చు, రేషన్ కార్డులు 10 ఏళ్ళు వీళ్ళు చేయలేని పని మేము చేసినాం. మరి ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు ఆగిపోయినటువంటి ఇండ్లు 10 ఏళ్ల కింద ఆగిపోయినాయి. మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దానికి కూడా 1000 కోట్లు పెట్టి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేము కడుతున్నాం. తర్వాత ఆడవాళ్లకు బస్సులలో ఫ్రీ ఇస్తున్నాం. ఆడవాళ్లను చేయాలనే ఉద్దేశంతో ప్రతి మహిళా సంఘాలకు కూడా, అంటే నేను చెప్తున్నాను చెప్పిన దానికి సమాధానం చెప్తున్నాను. సో 2 ఏళ్లలో ఏం చేయలేదు అన్న దానికి ఒకటే సమాధానం. మాధవి గారు ఒక్క నిమిషం ఆగండి, శ్రీకాంత్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి శ్రీకాంత్. చెప్పండి. ఇప్పుడు అక్కగారు మాట్లాడుతూ కేసీఆర్ గారు బూతులు స్టార్ట్ చేశారు, అసలు ఈ రాజకీయాల్లో మాట్లాడడం ఆయన నుంచే స్టార్ట్ అయింది అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అక్కగారు చరిత్ర తెలుసుకోండి, మీరు చరిత్ర తెలుసుకోండి, మీకు తెలుస్తుంది అక్క. అండ్ ఇంకోటి, ఈ ఎమ్మెల్యేలు అటు ఇటు పార్టీ ఫిరాయింపులు అనేది మేము మొదలు పెట్టింది కాదక్క. అంతకంటే ముందు ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే జరిగిందక్క. మీరు చరిత్ర తెలుసుకోండి. మేము ఎప్పుడు కూడా ఏది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏలెత్తి చూపే పనులు మేము ఏమి చెయ్యలేదక్క, మీరు తెలుసుకోండి. కేసీఆర్ గారు మాట్లాడితే ఇంటి పెద్ద మనిషి ఎలా అయితే మాట్లాడతాడో ఒక తెలంగాణ యాసలో అంత అద్భుతంగా మాట్లాడతాడు. అక్కగారు కేసీఆర్ ఒక్క సెకండ్ అక్క. కేసీఆర్ గారు మాట్లాడితే వ్యూస్ ఎంత ఉంటదంటే ఆయన మాటల్లో తెలంగాణ యాసలో అక్క కేసీఆర్ గారు మాట్లాడితే తెలంగాణ యాసలో ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే వినే కొద్దీ వినాలనిపిస్తుంది అక్క. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న ప్రతి మాటకి యావత్ తెలుగు వాళ్ళందరూ ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఎవరికి ఏం వినిపిస్తుంది? శ్రీకాంత్ గారు మాట్లాడేసిన తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు ఎవరి అభిమానం వాళ్ళది, మీకు వినాలనిపిస్తుండొచ్చు కానీ ఆ బూతులు చెప్పుతో కొడతా లెఫ్ట్ హ్యాండ్ తోటి అసలు ముఖ్యమంత్రిని మాట్లాడాల్సిన మాటలేనా అవి? అక్క అంతకంటే ముందు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీడియోలు చూడండి అక్క, చరిత్ర ఎక్కడికి పోదు, వీడియో రికార్డులు ఎక్కడికి పోవు. ఎంత దారుణంగా మా కేసీఆర్ గారిని అవమానకరంగా మాట్లాడారో, ఎన్నికల ముందు మీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ విధంగా మాట్లాడారు, ఇప్పుడు కూడా అంతే హీనంగా మాట్లాడుతున్నారు అక్క. మా కేసీఆర్ గారు కేవలం తెలంగాణ యాస, తెలంగాణ భాషలో మాట్లాడతారు. అది అందుకే ఎంతో అద్భుతంగా అనేది పెరుగుతారక్క. ఏ ఛానల్ చూడండి ఆయన మాట్లాడుతున్నారంటే అద్దిరిపోయి చూస్తారక్క. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఈ 2 సంవత్సరాలలో కేవలం తిట్టడానికి మాత్రమే మీటింగులు పెడుతున్నట్టుగా బిహేవ్ ఉందక్క. కేవలం మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారక్క, మీరు తెలుసుకోండి. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా భాషలో శ్రీకాంత్ గారు గౌరవం రావాలి, శ్రీకాంత్ గారు ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మాధవి గారు మీరు అన్నారు కదా దానం గారు జననాయకుడు అనేసి, జననాయకుడు అయితే ఎంపీ ఎలక్షన్స్ లో ఎందుకు ఓడిపోయారు అనుకోవచ్చు? ఇప్పుడు ఒక మహాన్ భావుడు ఏం చెప్పిందంటే, ఇప్పుడు బీజేపీ అనేది పాకిస్తాన్ లో పోయి ఈవీఎంలు ఉన్నంత వరకు పాకిస్తాన్ లో కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పిండు ఒక ఆయన. సో అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఎంతవరకు మనకు ఏ రోజు కూడా ఎమ్మెల్యేలు ఏమి రాని దగ్గర 8 ఎంపీ సీట్లు రావడం అంటే అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది పాసిబుల్ అయ్యే పని కాదు. కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అని ఏదైతే చేస్తుందో అది రియల్ గా జరుగుతున్నటువంటి వాస్తవాన్ని, ప్రజాస్వామ్యానికి తూట్లు పెడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఖండన చేస్తానే ఉన్నాము. అందులో భాగంగానే ఇక్కడ వచ్చిన సీట్లు కూడా. అంతేగాని దాన్ని మేమేం యాక్సెప్ట్ చేస్తలేము. ఓకే శ్రీకాంత్ గారు. అక్క ఇప్పుడు అక్కగారు మాట్లాడుతున్నట్టుగా మేము ఓట్ చోరీ చేయడం లేదు, మేము ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగానే మేము ఎన్నికల్లో పోటీ చేశాము కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు అక్కగారు. కానీ మొన్న జూబ్లీ హిల్స్ లో సాక్ష్యాలతో వీడియోలతో క్లియర్ గా ఉందక్క ఏ విధంగా గెలిచారనేది. ఓట్ చోరీ చేసిందే మీరక్క, జరుగుతుంది.
ఓట్ చోరీ అనేది జరుగుతుందే మీ పార్టీలో అక్క. ఇప్పుడు అది 8 తప్పు. ఎంపీలు 8 మీకు గుడ్డు 0 ఎంపీ సీట్లలో మీకు 0 వస్తుందని మీరు ఎలా చెప్పగలిగారు అక్క? మరి మీరు ఎలా చెప్పగలిగారు? అధికారంలోకి మీరు రాగానే అంటే అధికారంలోకి మీరు వస్తే మీరు ప్రజల్లో గెలిచినట్టు, ఇగో ఒకవేళ మీరు మీరు పోతే బీజేపీకి ఈవీఎం తొత్తుగా ట్యాంపరింగ్ అయినట్టు మాట్లాడకండి అంటారు. బ్రదర్. నేనేమంటున్నా, బీజేపీకి తొత్తుగా మాట్లాడకండి. మేము బీజేపీ వాస్తవంగా తొత్తుగా జరుగుతున్నది. మాట్లాడట్లేదు అక్క. మొన్న మీరు రెండు జూబ్లీ హిల్స్ లో పార్టీలు జరిగిందే ఒకటే. చెప్తున్నాను. బీజేపీ, మొన్న జూబ్లీ బీఆర్ఎస్ హిల్స్ లో రెండు జరిగిందే కూడా చెప్తున్నాను ఒకటే. అక్క. మీరు ఇగో బ్రదర్ చెప్పేది నండి, బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు. ఈ రోజు కేసీఆర్ ని కానీ ఎందుకు ముట్టుకోవట్లేదు? కాళేశ్వరం కేసులో మేము సిబిఐకి అప్పచెప్పమంటే అప్పచెప్పినాం, మరి ఎందుకు ముట్టుకోవట్లేదండి? ఎందుకు అక్క ముట్టుకోవట్లేదు? కేసీఆర్ గారు తప్పు చేస్తే కదా అక్క ముట్టుకోవడానికి. అరే అంతా ఎవరు ఒక ముట్టుకోలేరు అక్క. మీ లక్ష బీజేపీ కోట్లు కానీ, నేను చెప్తున్నా అక్క, ఆ. అదే చెప్తున్నా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మా కేసీఆర్ గాని టచ్ కూడా చేయలేరు అక్క. టచ్ కూడా చేయలేరు. ఆయన మీరు అసలు ఏది నిరూపించలేరు, ఏది నిరూపించలేరు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత అక్క గారు ఇది కూడా చెప్తున్నా, 3 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. అది మాధవి గారు, ఎందుకు శ్రీకాంత్ గారు, ఒక్క చేరింది నిమిషం. అనేది కూడా క్లారిటీ వస్తుంది అక్క. ఇద్దరు తోడు దొంగలు కాబట్టి ఏం చేయలేకపోతారు. ప్రజాధనాన్ని అంత వృధా చేస్తే ఎందుకు ముట్టుకోలేరు? ఎందుకు ఏం చేయలేరు? ప్రజాధనాన్ని అంత 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు వ్యర్థం చేసిండ్రంటే చిన్న చిన్న వాటికే ఒక స్కామ్లలో ఒక 100 కోట్లు 50 కోట్లు ఉన్న దాన్నే పెద్ద కేసులు చేసి దాన్ని జైలుకి పోతున్నారు లీడర్లు. మన దగ్గర 1,00,000 కోట్లు వృధా చేస్తే ఎందుకు పోవట్లేదు అంటే కేవలం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఈ రోజు కేసీఆర్ ని ఏం చేయలేకపోవచ్చు. అక్క తెలంగాణలో ప్రజలందరూ గమనిస్తున్నారు. బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, బీజేపీ ఏం చేయగలుగుతుంది, కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనేది చాలా స్పష్టం వచ్చింది అక్క. ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజలకి చాలా స్పష్టత వచ్చింది. మీరు తెలుసుకోండి, రాబోయే ఎన్నికల్లో ప్రజలు చాలా గట్టి తీర్పుతో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 1/3 మెజారిటీతో అంటున్నారు. చూద్దాం అక్క, అది కూడా మేము చూపిస్తాము. 2-3 సంవత్సరాలు ఆగండి, ప్రజలు ఒక మంచి క్లారిటీ నిర్ణయాన్ని ఇస్తారక్క. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, 0 వస్తుందని చెప్పిండ్రు. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు, వచ్చేసారి మావి 100 సీట్లు, అదర్వైజ్ ఒకవేళ పెరిగితే 120 సీట్లు వస్తాయి అన్నారు. దానిదేముంది, మనం అసలు చెప్తూ ఉంటాము. చెప్పింది కరెక్ట్ అయిందంటే అది కేవలం బీజేపీ వాళ్ళ ట్యాంపరింగ్ వల్లనే ఇది ఈ రోజు వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. 8 అంటే నియర్లీ 60% వరకు వాళ్ళకు అంత సీట్లు వచ్చినాయి అంటే మాటలు కాదు అది. సో అవన్నీ కూడా వాళ్ళు ఓట్ చోరీ ద్వారా సాధించుకున్నటువంటి సీట్లే తప్ప వాళ్ళకి రియల్ గా తెలంగాణలో బీజేపీ ఎక్కడ కూడా లేదు. గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా బీజేపీ లేదు. అయినా కూడా 8 సీట్లు వచ్చినాయంటే మాటలు కాదు. ఎట్లా వచ్చినాయండి? అక్క ఇక్కడ ఎవరు వచ్చినా, బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తెలంగాణకి ఏమీ చెయ్యలేరు. అసలు వాళ్ళ వల్ల కాదు, కేవలం వాళ్ళ వల్ల కాదు. మిగతా రాష్ట్రాల పరిస్థితి మాకు సంబంధం లేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేవలం కేసీఆర్ గారి వల్లనే అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. ఇది ప్రజలకి చాలా స్పష్టత వచ్చింది. 8 లక్షల కోట్లు అప్పు చేసిండని ఒప్పుకోవాలి. 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు అని మీరు మాధవి గారు, అలాగే శ్రీకాంత్ గారు, సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఒక రిపోర్ట్ మాధవి గారు, శ్రీకాంత్ గారు, నేను చెప్పేది వినండి. దానం నాగేంద్ర 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బలం ప్రజలు, కార్యకర్తలే అని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరారు. ఇది ప్రజలను గౌరవించడమా లేక రాజకీయ అవసరమా? చెప్పండి మాధవి గారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం. నేను మాధవి గారిని చెప్పమన్నానండి. శ్రీకాంత్ మీరు అట్లా అనుకుంటున్నారు. ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజలకు ఇంతో అంతో సేవ చేయాలి. నన్ను నమ్ముకొని నాకు ఓట్లేసినటువంటి ప్రజలకి నేనేమైనా చేయగలుగుతాను, వాళ్ళ సపోర్ట్ తీసుకొని అని ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా నేను ఉంటాను. కానీ పార్టీలో జాయిన్ అయ్యానని నేను చెప్పలేదు. నేను సపోర్ట్ గా ఉంటాను. కాంగ్రెస్ గవర్నమెంట్ లో అవసరమైనటువంటి అన్ని హెల్ప్లు నేను తీసుకొని నా ప్రజలకు నేను సేవ చేస్తానని చెప్పే ఉద్దేశంతో ఆయన వచ్చారు. అదే మాట చెప్పారు ఆయన. మీరేమంటారు శ్రీకాంత్ గారు? ఇప్పుడు మనం అసెంబ్లీ సాక్షిగా దానం నాగేందర్ గారు ఏం మాట్లాడారో మనం చూసామండి, అందరం చూసాం, అక్క కూడా చూసింది. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఉరికిచ్చి కొడతామనే దాకా కూడా మాట్లాడారు. ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు అబద్ధాలు చెప్పడం? నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తారు, ఏం చేయాలో చేస్తారు. ఎందుకంటే మీకు ఇక్కడ ఏవైతే అర్బన్ ప్రాంతం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం మొత్తం బీఆర్ఎస్ వైపే ఉంది. గత 2 సంవత్సరాల కింద జరిగిన ఎన్నికల్లో స్పష్టత వచ్చింది. ఇప్పుడు నేను అదే చెప్పినా కదండి, ఓట్ చోరీ
దౌర్జన్యాలు, రౌడీయిజాలు, ఇవి భయభ్రాంతులకు గురి చేసి చెప్పడానికి ప్రజల బాగుంది ఓట్లు, కానీ అసలు అక్కడ ప్రజలు లేరు, ఓట్లు మాత్రం పడ్డాయి. ఇవన్నీ ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. అన్ని సమయం వచ్చినప్పుడు అన్ని బయటికి వస్తాయి. అన్ని సమయం వచ్చినప్పుడు అన్ని బయటికి బీజేపీ వాళ్ళే వస్తాయి. పదేళ్ల నుంచి ఏం చేయలేకపోయిండ్రు. కేవలం నియోజకవర్గాల ప్రజల ఏదైతే వాళ్ళ అభిమానాలు ఏవైతే ఉన్నాయో పార్టీల మీద, అవన్నిటిని ఒమ్ము చేసి పార్టీలు మారడం ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. కాబట్టి స్పీకర్ గారు దీన్ని కఠినమైన నిర్ణయం తీసుకోకుండా కేవలం అధికారం పార్టీ వైపే అంటే ఒక అధికార పార్టీ అధికార ప్రతినిధిగా బిహేవ్ చేయడం అనేది జరిగింది. అప్పుడు TRS అన్యాయం అని స్పీకర్ చెప్తున్నాం. స్పీకర్ల గురించి మనం శ్రీకాంత్ గారు, మాట్లాడొద్దు. అది మాధవి గారు, రాజ్యాంగబద్ధమైన మనకు పదవి కానీ. సమయం లేనందున చర్చ క్లోజ్ చేయాల్సిన సమయం వచ్చేసిందండి. మీరిద్దరూ చర్చలో పాల్గొని మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.